ఇక ఇంటింటా నైపుణ్య గణన ఆన్లైన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరి విద్యార్హతలు నైపుణ్య వివరాలు సేకరణ కంపెనీల అవసరాల ఆధారంగా శిక్షణ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో సర్వేకు కసరత్తు చేస్తూ ఉంది ప్రభుత్వం. జనాభా లెక్కింపు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలో ఉన్న మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. నిరుద్యోగులు ఏం చదువుకున్నారు, ఏ పని చేస్తున్నారు, వారి నైపుణ్యాలేంటి అన్న వివరాలను నమోదు చేయనున్నారు. ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్లో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వివరాలను ఆధార్తో అనుసంధానిస్తారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నారు. యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డేటాను క్రోడీకరిస్తారు. అయితే ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్ల శాశ్వత నంబరు కేటాయించడం పైన ఆలోచిస్తున్నారు. ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు గుర్తించనున్నారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పరిశ్రమల అవసరాలు గుర్తించి అంటే ఇక్కడ ప్రైవేటు కంపెనీల్లో పనిచేయడానికి, తర్వాత నిరుద్యోగితను తగ్గించడానికి, ఉపాధి అవకాశాలు పెంచడానికి ఈ కార్యక్రమం తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంటింటా నైపుణ్య గణన అని చెప్పేసి గణన పేరుతోటి అక్కడ ఉన్నటువంటి విద్యార్హతలు, తర్వాత వాటికి ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇదంతా కూడా అంటే ఆన్లైన్ టెస్టుల ద్వారా వీటిని నిర్వహించి మొత్తం మీద వాళ్లకు ఉన్నటువంటి అర్హతల ఆధారంగా ప్రైవేట్ కంపెనీల్లో జాబ్లు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం.